వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. తన డెబ్యూ మూవీని టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ తో చేయబోతున్నట్లు సమాచారం. జాసన్ సంజయ్ ఫస్ట్ మూవీని లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. హీరోల కొడుకులు హీరోలు కావడం బాలీవుడ్, టాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలలో కనిపిస్తోంది. విజయ్ కొడుకు జాసన్ సంజయ్ మాత్రం ఈ ట్రెండ్ కు భిన్నంగా అడుగులు వేస్తున్నాడు. డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. జాసన్ సంజయ్ తన డెబ్యూ మూవీని కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ లో చేయబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా జాసన్ సంజయ్ ఈ సినిమా కథను రాసుకున్నట్లు చెబుతున్నారు. జాసన్ సంజయ్ ఫస్ట్ మూవీకి తమన్ మ్యూజిక్ అందించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే జాసన్ విజయ్ డైరెక్షనల్ డెబ్యూ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. లండన్లో స్క్రీన్ రైటింగ్లో జాసన్ సంజయ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాడు. తండ్రి విజయ్ హీరోగా నటించిన వెట్టైకారన్ మూవీలో జాసన్ సంజయ్ ఓ సాంగ్లో తలుక్కున మెరిశాడు. హీరోగా పలు ఆఫర్స్ వచ్చినా డైరెక్షన్పై మక్కువతో జాసన్ సంజయ్ ఆ ఆఫర్స్ను తిరస్కరించినట్లు సమాచారం. భవిష్యత్తులో తండ్రి బాటలోనే అడుగులు వేస్తూ జాసన్ సంజయ్ హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగులో సందీప్ కిషన్ హీరోగా నటించిన హారర్ ఫ్యాంటసీ మూవీ ఊరు పేరు భైరవకోన మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. ప్రస్తుతం ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కినతో పాటు యాక్షన్ కామెడీ మూవీ చేస్తున్నాడు సందీప్ కిషన్. మరోవైపు ఇటీవల రిలీజ్ అయిన రాయన్ మూవీతో తమిళంలో పెద్ద హిట్ను అందుకున్నాడు సందీప్ కిషన్. ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్తో కూడిన క్యారెక్టర్లో సందీప్ కిషన్ కనిపించాడు. బాక్సాఫీస్ వద్ద 160 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన రాయన్ ఈ ఏడాది కోలీవుడ్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ధనుష్ హీరోగా సంక్రాంతికి రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్లో సందీప్ కిషన్ ఆర్మీ సోల్జర్ పాత్రలో కనిపించాడు.